హరి ఓం శివాయ నమ. ఓం శ్రీ గురవే నమ. ఓం సద్గురుమూర్తయే నమ. ఓం గీతాచార్యాయ నమ. సద్గురు కాశీనాయన గారు, జగద్గురు శ్రీకృష్ణ భగవానుడు, మరి కొలువుదీరినటువంటి దత్తాత్రేయ స్వామి, గణపతి. ఇక్కడ ఇది మనకి ఒక గొప్ప ఆశ్రమం. ఈ ఆశ్రమం ఏమిటయ్యా అంటే, అమ్మ మాతాజీ సుశీలమ్మ గారు ఇందులో ఒక 40-50 ఏళ్ళగా ఇందులో భక్తురాలుగా, శిష్యురాలుగా, ఆ తర్వాత గురుస్థానాన్ని అలంకరించి మరి ఎంతోమందికి కొంత మంత్రోపదేశం చేస్తా, కొంత మంచి చెడులు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని వచ్చినటువంటి వాళ్ళకి వివరిస్తూ చెప్పుకుంటూ, అన్నింటికి మించి ఏంటంటే సేవ. ఏదో మహానుభావుడు కత్తిస్తా ఇచ్చిన దాన్ని వండి నలుగురు పెడితే వచ్చినటువంటి వాళ్ళకి ఆకలి తీర్చేటువంటి అన్నపూర్ణాదేవిగా మన అమ్మ సుశీలమ్మ గారు ఉండటం అనేది ఇక్కడ అంతకుముందు మన అక్కడ ఆశ్రమంలో ఉన్నది, చిలుకూరు నాగిరెడ్డి గారి ఆశ్రమంలో అక్కడ ఉంటా. సరే, అక్కడ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండటం వల్ల ఇక్కడ కాశీనాయన పేరు మీద, ఎందుకంటే కాశీనాయన అంటేనే అన్నపూర్ణేశ్వరుడు. ఆయన కూడా రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డ. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా, ఎందుకంటే మనందరికీ తెలుసు, కాస్త వెనకబడ్డ ప్రాంతం, తాగటానికి నీరు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ తర్వాత తినటానికి సరిగ్గా భోజన వసతులు ఉండేవి కాదు. కానీ ఆయన మనసు ఎప్పుడు కలిసి వేస్తూ ఉండేది కాశీనాయనకి. ఎందుకు కాశీనాయనకే ఎక్కడ పట్టిన అన్న సంతర్పణ కార్యక్రమాలు అలా జరగటానికి కారణం ఏమిటి అంటే, ఏ మనిషి ఏది కొరత ఏర్పడిందో ఆ కొరత తీర్చడం కోసం కొంతమంది మహాత్ములు ఉద్భవిస్తారు. ఆ ప్రాంతాల్లో ఉద్భవించిన కాశీనాయన గారు ఇవాళ ఆయనకున్న పరిస్థితుల్లో కూడా కడుపు నిండా కూడు గుడ్డ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతం అది. కానీ ఆ రోజుల్లో ఆయన ఎంతో తపన చెంది, అయ్యో పేద వాళ్ళందరూ అల్లల్లాడిపోతుంటే అన్నం లేక వీళ్ళకి ఎట్లా సమకూర్చగలం, వర్షాలు కురవట్లేదే, వాతావరణ పరిస్థితులు బాగలేవే అని చెప్పి చాలా తపన పొంది, తపనే తపస్సు, అలా తపస్సు చేసినటువంటి మహానుభావుడు మన కాశీనాయన గారు. అట్లాంటి కాశీనాయన మరి ఆ రాయలసీమ ప్రాంతంలో పుట్టి పెరిగి చక్కగా ఆయన మనం దాదాపు మన పెద్దోళ్ళందరూ చూశారు ఆయన. అట్లా తిరిగి చేసినటువంటి ఆయన ఏమిటంటే శివుని యొక్క అనుగ్రహం, అన్నపూర్ణేశ్వరి మాత యొక్క ఆశీస్సులు ఆయన పొందగలిగింది. అందుకనే ఆయన ముందు జ్ఞానం, భక్తి అవన్నీ తర్వాత సంగతి. ముందు ఏమున్నా అన్నింటికంటే మిన్న ఏమిటయ్యా అంటే అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మించింది లేదని మనకి అన్ని శాస్త్రాలన్నీ చెప్తున్నాయి, అంగీకరించింది. కారణం ఏమిటంటే అన్నం లేకపోతే ఏ జీవి జీవించడానికి అవకాశమే లేదు. అందుకని ముందు అన్నం తిని ఆ ఆహారం అనేది కాస్త గడుపులో వేసుకొని కాస్త నీళ్లు పోతే ఈ జీవి మళ్ళీ పునరుద్ధరణ, మళ్ళీ పునర్ప్రయత్నాలు, రకరకాల కార్యక్రమాలన్నీ చేయగలుగుతాం. అందుకని అన్నం లేనిది ఏమీ కాదు కాబట్టి అందుకని కాశీనాయన ఈ జీవులన్నింటినీ ఆకలి కోసమే తపన చెందుతున్నాయి. ఇటు ఆకలి ఎట్లా తీర్చాలని ఆయన చాలా తపన చెందింది. ఆ తపనకి ప్రతిరూపమే శివప కాశీ విశ్వేశ్వరుని యొక్క అన్నపూర్ణేశ్వరి మాత యొక్క అనుగ్రహం చేత ఇవాళ కాశీనాయన ఆశ్రమం అక్కడ ఏదైతే ఆయన ప్రాంతం అంతా తిరిగి నడియాడిండో, ఎక్కడైతే ఆయన తప్పించిండో అక్కడ తీసుకొచ్చే వాళ్ళకి పేరు లేదు, ఇచ్చినవాడికి పేరు లేదు, సేవకుడికి పేరు లేదు, ఎవరికి ఏమీ సంబంధం లేదు. అయినా గుట్టలు వచ్చి ఆడ పడుతుంటాయి. చేసేవాడు చేస్తుంటాడు, పెట్టేవాడు పెడుతుంటాడు, తినేవాళ్ళు తింటుంటారు, పొందే పుణ్యం పొందుతూనే ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా కాశీనాయన యొక్క ప్రభావం అంత వైభవంగా కొనసాగుతా ఉన్నది. అసలు మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కాశీనాయన అన్నం అంటే కాశీనాయన దగ్గర పోవటం అన్నట్టుగా ఉంది. నేను చాలా మంది నోట విన్నా, డైరెక్ట్ నేనుగా పోయి వెళ్ళాలి. ఆయన అట్లా ఉంటుందండి. ఆ సేవ ఏందో, అసలు ఆ వంట ఏందో, ఆ కార్యక్రమాలు ఏందో చెప్పలేము. అంటే అన్నపూర్ణేశ్వరి అనుగ్రహాన్ని ఆయన పొందిండు కాబట్టి తపస్సు చేసి అయ్యవారిని, అమ్మవారిని, కాశీ విశ్వేశ్వర స్వామిని, అందుకే కాశీనాయన అంటే కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం చేత జన్మించిన వాడు, అన్నపూర్ణ మాత యొక్క ఆశీస్సులు పొందినవాడు కనుకనే ఇవాళ అన్నపూర్ణానికి. అందుకే సుశీలమ్మ గారు కూడా మరి ఎంతోమంది పేర్లు ఎంపిక చేయొచ్చు, ఆమెకే తెలుసు. కానీ ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇప్పుడు కొంచెం సౌకర్యాలు పెరిగినాయి మనకన్నీ. మొన్నటి దాకా అంత ఒక 10 ఏళ్లకు ముందుకు పోయినా కూడా ఇక్కడ వస్తే టయానికి కాస్త అన్నం ఇబ్బందిగానే ఉంది. కానీ పెట్టి ఈ కాశీనాయన పేరు ఇక్కడ పెట్టడం, కాశీనాయన విగ్రహం స్థాపించడం, పరితపన చెందటం, ఈ తపనకు తగ్గట్టుగా సృష్టి కార్యంలో ఏమిటంటే నువ్వేం అవసరం లేదు, నువ్వేం కావాలో సంకల్పించి పరితపన చెందితే
ఆ తపన నెరవేర్చడానికి ఎక్కడి నుంచో ఎటు నుంచో వస్తారంట, అది మనకు కూడా తెలియదంట. నీకు జ్ఞానం అజ్ఞానంతో బాధపడతా, స్వామి జ్ఞానం ఏమిటి, సత్యం ఏమిటి, నాకు ధర్మం తెలియట్లేదు, నేను ఎట్లా నడుచుకోవాలి, నాకు ఏం అర్థం కావట్లేదు, జీవితం అంత అయోమయంగా ఉందంటే అట గుత్తికొండ కాలో కట్టు కళ్ళిపోయి ఆయనకి ఆ కాలో కట్టు గండిపడి ఇటుబడి వస్తాడంట ఓ గురువు గారు. వచ్చి ఏమో దగ్గరకు వచ్చి ఎవరమ్మ ఏందమ్మ అంటే సంగతి అని చెప్పి ఆ జ్ఞానం బోధ చేసి వెళ్ళిపోతాడంట. అంటే సృష్టి నియమం అది అట్లా ఉన్నది. అందుకని మనం సుశీలమ్మ గారు పరితపన చెందుతుంటే ఆ పరితపనకి ఆ యొక్క కాశీనాయని యొక్క ఆశీస్సులు, శివమహాదేవుని యొక్క అనుగ్రహం, అన్నపూర్ణేశ్వరి యొక్క మరి కరుణ, వీటన్నింటి వల్ల మరి ఎక్కడి నుంచి వచ్చిండో తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా ఆయన రావటం ఏమిటి, మొత్తం మరి ఇదంతా కూడా ఆయన సమకూర్చి అమ్మవారికి అప్పచెప్పి చక్కగా అమ్మవారు దానికి ప్రతినిధిగా ఉంటుంది, అమ్మవారు నడుచుకుంటుంది, ఈ కార్యక్రమాలని నడిపిస్తుంది. మరి చక్కగా ఈరోజు మాత అంటే తల్లి అని అర్థం. ఎవరికి తల్లి? నీకు నాకు కాదు, మొత్తం భూమండలానికి తల్లిని మాత అంటాం మనం. ఆ తల్లిగా మరి వర్ణించబడే సుశీలమ్మ గారు చక్కగా మరి ఈ కార్యక్రమాలన్నీ చేయడం, కాశీనాయన పేరు మీద పీఠం పెట్టడం, ఇక్కడ మనకి మరి చీకట మల్లేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామిగా, రాజరాజేశ్వరి అమ్మవారిగా, వేమన్న యోగి, ఇట్లా అనేక రకమైన మహాత్ములు అందరూ, ముచ్చుకున్న మహర్షులు అందరూ ఉన్నటువంటి ప్రాంతం చాలా గొప్ప ప్రాంతం, దైవికమైనటువంటి వాతావరణం, యోగ భూమి. అంటే ఇక్కడ ఎవరైతే కూర్చొని ఏది మంచి ఏది చెడు సత్యం ఏమిటని తెలియాలని నువ్వు పరితపన చెందితే నీలో నీకే మొత్తం ఉత్పత్తి అవుతుంది. అట్లాంటి ప్లేస్ అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనకు పైన కొండ మీద స్వామివారి యొక్క దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం, తర్వాత మన నాగిరెడ్డి గారి ఆశ్రమంలో, ఇక్కడ కాశీనాయన ఆశ్రమంలో పగులు లేదు, రేత్రి లేదు, ఏడ లేదు, పాల లేదు, కులం లేదు, వయసు లేదు, పరిమితి లేదు, ఎవరు వచ్చినా ప్రేమగా మన కుటుంబ సభ్యులను ఆదరించినట్టుగా ఆదరిస్తున్నారు, చక్కగా భోజనం పెడుతున్నారు. ఏదన్నా మీ దగ్గర అదనంగా ఉంటే ఇవ్వండి, ఇంకా 10 మందికి ఉపయోగపడింది, ఇవ్వకపోయినా నమశివాయ ఇస్తే నమో నారాయణ, అంతకంటే ఏమి లేదన్నట్టు కార్యక్రమాలు నడిపించడంలో అమ్మవారు బ్రహ్మాండంగా ప్రతినిధిగా ఉన్నది. కాబట్టి మరి ఆ యొక్క తిరుపతి స్వామి వారి యొక్క వారు కూడా పాపం చాలా నిరాడంబరుడు, ఎంత సాధారణ జీవితం, అసాధారణ భావాలు కలిగినటువంటి వాడు. అంటే ఏమి చేసినా కూడా ఏమో అంతా ఆయన చూసుకుంటాడు అంటాడు. చాలా విచిత్రం అది ఉన్నట్టు ఉంటుంది, చాలా గొప్ప మాట. అట్లాంటి మాట, అట్లాంటి మరి ఉన్నతమైన భావాలు కలిగిన వాడు. మరి ఆయన కూడా ఆయనకి అమ్మవారికి పూర్ణ ఆయుష ఆరోగ్యం ఇచ్చి మనం ముందుకు నడిపించాలి. అమ్మ దీని మీద మాట్లాడండి మీరు కూడా. గృహలో మౌనులు తపస్సు చేసుకుంటారు అన్నమాట. అందువల్ల ఇక్కడ మనం ఏది ధ్యానం చేసుకున్నా తపస్సు చేసుకున్నా ఫలించుద్ది. మనం మనసులో సంకల్పించిన అంటే అన్ని ఆయనే చూసుకుంటాడు, జరుగుతుంటది, అన్ని జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ సత్యంగా ధర్మం ఉంటే చాలు. మనం చేయాల్సిందల్లా సత్యము ధర్మం అంతే ఉండాలి. భ్రాంతి రహితం చేసుకోవాలి. వచ్చింది ఎందుకు, మనం చేసేది ఏంది అని ఆలోచించుకొని ఈ యొక్క ఈ మహాభూమిలో మనం తపస్సు చేసుకుంటే మన జన్మ ధన్యమైనట్టు. అందుకు కాబట్టి వచ్చిన తర్వాత నేను ఎన్నో చూశాను, చేశాను, అన్నదానం చేసిన, అన్ని చూసాను. చివరికి ఏం కావాలి మనకి? ఇప్పుడు ధ్యానం చేసుకోవాలి, భగవంతుడి చెంత చేరాలి. ధ్యానం వల్ల జ్ఞానం పొందాలి, జ్ఞానం సత్యం తెలుసుకోవాలి, ఆత్మ దర్శనం పొందాలి. అది చేయాల్సిన జ్ఞానం ఉంటే అన్ని తెలుస్తాయి, జ్ఞానం లేకపోతే ఏది. అవునవును. ఇప్పుడు చీకటిగా ఉంటుందమ్మా, వెలుతురుంటే చీకటి పారుతోలి ఇవన్నీ కనపడతాయి. అట్లాగా మన హృదయంలో జ్ఞానం ఉందనుకో మనకన్నీ ఆత్మ దర్శనం. అందుకే ఏమన్నారంటే పొత ఒట్టిదే ఆచయందుకంట చేసిన ధర్మం చెడని పదార్థం చెరును నీ అంట. ఆలు పిల్లలు అన్నదమ్ములు ఎవరు రారు వెంట, ఎందుకు నీకీ తంట, వచ్చేదేదో పోయేదేదో తెలుసుకొని మెలగమంట. ఎవరు రారు వెంట, ఎందుకు నీకీ తంట, పొత ఒట్టిదే ఆచయందుకంట చేసిన ధర్మం చెడని పదార్థం చెరును నీ అంట. వచ్చేది మనం చేసిన ధర్మమే, ఎవరు రారు.
వాళ్ళు మాయ, పిల్లల మాయ, అంతా మాయే. వచ్చింది ఒంటరిగానే వచ్చినావు, ఒంటరిగానే వెళ్తాం. అది ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే పోతాం. తెలుసుకుంటే ఇంకేం చేయలేదు. ఇదంతా ఒక నాటకం. ఈ నాటకాన్ని వదిలిపెట్టి ఆ నాటకంలో పడతారు. కానీ ఇప్పుడు ఇదే నిజం, ఇదే సత్యం అని చేస్తున్నారు. కానీ పెద్దలు చెంతకు చేరి ఇది తెలుసుకొని నాయన నడుచుకోవాలి. నడుచుకుంటే అది. అమ్మా నువ్వు మాట్లాడండి. మేము ఒకసారి గురువు గారితో బ్రహ్మంగారి మఠం వెళ్ళాం. అక్కడి నుంచి గురుదేవులు 10 మందిని తీసుకొని మఠం వెళ్ళి అక్కడి నుంచి కాశీనాయక దగ్గరికి వెళ్ళాం. ఎన్నింటికి వెళ్ళాము? 11:30 అయింది అక్కడికి వెళ్ళేసరికి. అది బాగా అడవి దట్టంగా. మేము పోయింది 20 సంవత్సరాల అవతల, 25 సంవత్సరాలు అవుతుంది. వెళ్తే వాళ్ళు అప్పుడు టైం కదా మూసేశారు. అన్నీ తింటాం అవన్నీ మూసేసి పడుకున్నారు. మేము ఒక 10 మంది వెళ్ళాము. వెళ్ళంగానే లెగిశారు పాపం. లెగిసి అప్పుడప్పుడు గబాన్ అన్నం వండారు. అన్నం వండి కాస్త పెరుగుందేమో చిలికారు. అంతే పెరుగుంటే మొత్తం చిలికి నీళ్ళే పోసారు. అవి నలిపే కానీ తెలుపులేవు. మరి 4 టమాటాలు, అన్ని పచ్చిమిరకాయలు ఉంటే అంత చింతపండు ఉప్పు వేశారు. తొక్కారు అంతంత పొడుగు, దెబ్బలే ఉన్నాయి. కానీ అది వేసి పెడితే అమృతం లాగా ఎంత రుచిగా ఉందో తిన్నాము. మరి అలాంటి కాశీనాయన మహిమ అంటే సామాన్యం కాదని, ఏ టయాన పోయినా ఆ భోజనం పెడతారు వాళ్ళు. అప్పుడు కొంచెం అలా ఉంది, ఇప్పుడు అసలు దిగులే ఇబ్బంది లేదు. ఇంకా అప్పట్లో కూడా అలా పెట్టారు. మరి ఆయన మహిమ, ఆయన 12 ఏళ్ళు అన్నపూర్ణాదేవికి తపస్సు చేశాడంట కొండ మీద. ఆమె అనుగ్రహం వచ్చి ఆయనది ఎక్కడ పెట్టుకున్నా ఆ విగ్రహం పెట్టుకుంటే అన్నదానం బ్రహ్మాండంగా జరుగుద్దని మరి అందరూ చెప్పుకుంటున్నారు. మనం చూస్తున్నాం కళ్ళతో. ఎక్కడ ఆయన ఆశ్రమం కట్టుకొని ఒక విగ్రహం పెట్టుకుంటే చక్కగా అన్నదానం జరుగుతూ ఉంది. మరి అలాంటి మహానీయుడిని అమ్మ సుశీలమ్మ తెచ్చుకొని ఇక్కడ ప్రతిష్ట చేసి చక్కగా ఈ ఆశ్రమాన్ని తీసుకొని వచ్చింది. ఆయన పట్టుకున్నావు ఫస్ట్, నువ్వు ఆయన పట్టుకున్నావు, తర్వాత ఆయన నిన్ను పట్టుకున్నాడు, తీసుకొని వచ్చిండు ఆయన్ని. ఆయన ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకి తెలీదు. తిరుపతి స్వామి ఆయన కారు వేసుకొని వచ్చి మరి నేను నాగేంద్ర స్వామి గారి ఆరాధనకు వచ్చి అక్కడికి కారు వేసుకొని వచ్చి తిరుపతి లడ్డులు తీసుకొచ్చి అందరికి పంచి, కావంతరమ్మ నీతోటి మాట్లాడదామని వచ్చానమ్మా అని. సరే నాయన, తర్వాత ఇప్పుడు నేను ఇంటికి ఆశ్రమం కాడికి పోతున్నాను అంటే మళ్ళీ ఒకసారి వస్తానని వచ్చారు. వచ్చి ఎక్కడమ్మా ఏందమ్మంటే ఈ ఆశ్రమం ఎట్టేట అయింది నాయన, నేను బయటకు వచ్చాను, కాశీనాయనకని ఇచ్చారు, అది చేయటం నా చేత కాలేదు, గది కట్టించి మటుకు ఆయన విగ్రహం పెట్టినాము, ఇంకా మా వల్ల కాలేదు నాయన అన్న. కరెంటు లేదు, నీళ్లు లేవు అన్న. ఆయన వచ్చి అమ్మా ఏం పర్వాలేదు, అంత కాశీనాయన చూసుకుంటూ నీకేం పర్వాలేదు అని చెప్పి ఎక్కడ ఆశ్రమం అంటే చోటు చూపించినాం. చోటు చూసి వచ్చి ఇంకా ఏం పర్లేదు అన్నీ జరుగుతాయమ్మా, పండగ ఇంకా 20 రోజులు ఉంది, 20 రోజుల్లో ఇదంతా బాగు చేసి ఇవన్నీ కట్టి పెద్ద మన దేవలోకం చేసినట్టు చేసిండు. కరెంట్ వేసి 100 పైన సాధులు, 350 మంది అంట గురువులు, 300 మంది పైన గురువులు, సాధులు, శిష్యులు అందరూ అందరికి అన్ని చేసి రాళ్ళు గుచ్చుకోకుండా అంత పరిపించి మరి అందరికి శాలువాలు, 1000 నోటు పదార్లు బాగా చేశారమ్మా. గురువులకి సందర్పణ చేశాడు. ఎంత ఆనందంగా చేసిండు ఆయన. ఇప్పటికి నన్ను అమ్మ అమ్మ అని నన్ను ఒక దేవతలాగా చూసుకుంటున్నాడు మహానుభావుడు. ఆయన అందులో మంచి బోళా శివుడులే, బోళా శంకరుడు అని పెట్టాలి. ఎప్పటికైనా ఎవరు ఆకలి కొని వచ్చినా, ఎవరి ఇంట్లో జరగలేదన్నా, ఎవరు ఏదైనా బాధపడుతుంటే చూడలేడు. ఇంకా ఆయన ఉన్నంత వరకు ఇచ్చేదే. మంచి వ్యక్తి ఆయన. మన ఆశ్రమాలు, ఇక్కడ ఉన్న ఆశ్రమాలు, ఈ ఉద్దేశాలు ఇవి కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, ఇంకా నడవాలని మనం అప్పుడప్పుడు బోర్ తెప్పించిండు, అప్పుడప్పుడు కరెంట్ వేసిండు, ట్రాన్స్ఫార్మర్ ప్రత్యేకంగా తెప్పించిండు. దీనికి ఏడికి మనం పోకుండా మనం అవసరం చేశారు. చాలా రకాల ప్రయత్నాలు చేశారు. తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి పంపించారు. అందుకని వచ్చి ఓం సద్గురువే నమః. ఇది కాశీనాయన ఆశ్రమంలో ఉన్నటువంటి సుశీలమ్మ గారు, కాశీనాయన ఆశ్రమంలో ఉన్నటువంటి బ్రహ్మం గారి యొక్క పీఠం. ఇందా మనం చూసింది కాశీనాయన యొక్క విగ్రహ అర్చనామూర్తి. ఇది స్వామి బ్రహ్మం గారి యొక్క, ఎందుకంటే ఇదంతా గురుతత్వం. ఇక్కడ అసలు ఈ ప్రాంతమే ఒకటి శివతత్వం, అందులో గురుతత్వం.
ఈ గురుతత్వం అంతా అందుకే గురువు అనే దానికి బ్రహ్మం గారు, కృష్ణుడు, కాశీనాయన వీళ్ళంతా గురు స్వరూపంగా వచ్చినటువంటి రూపాలు కాబట్టి ఆ రూపాలను మనం ఎక్కువగా ఆరాధించుకుంటున్నాం కాబట్టి అందులో అక్కడ మెయిన్ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి అక్కడ విగ్రహమూర్తిగా ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మం గారికి మెయిన్ గా ఇచ్చాం కాబట్టి ఈ రౌండ్ ఇల్లన్నీ కూడా ఒక చూడు ఆశ్రమం అనేది ఒక గొప్ప సామాన్యం. ఎప్పుడో మన పూర్వం ఋషుల సాంప్రదాయంలో ఇది అమ్మకి తిరుపతి స్వామి గారు బాగుండాలని మనకి మంచి చక్కగా అందించడం, అమ్మవారికి బాగుండాలి కానీ పీఠాన్ని ఎంతో అమ్మ ప్రేమతో చేశాడు. అవును. శ్రీ శ్రీ కాశీనాయన ఆశ్రమం గుత్తికొండ బేళం లోన ఉన్నటువంటి ఇది కాశీనాయన విగ్రహం. ఇది గురువులు ఉండేటువంటి నివాస మందిరం, వంటశాల. ఇక్కడ భోజనం అందరు కూడా వడ్డించేటువంటి టేబుల్స్, ఆహారం సిద్ధంగా ఉన్నది భక్తుల కొరకు. అట్లాగే యజ్ఞశాల కూడా మనకి చక్కగా నిత్యం ఇక్కడ యజ్ఞ కైంకర్యాలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. యజ్ఞం ఈ లొకేషన్ ఇదంతా కూడా ఒక ఎకరం స్థలం పైన ఉంటుంది. చక్కగా శుభ్రం చేశారు, చెట్లు ఇవన్నీ కూడా, వాతావరణం బ్రహ్మాండంగా. దీన్ని మన తిరుపతి స్వామి వారు దీని యొక్క మొత్తం నిర్మాణం పూర్తి చేసి సుశీలమ్మ గారిని దీనికి అధిపతిగా పెట్టి వెళ్ళటం జరిగింది. చక్కగా నడుస్తుంది. ఆశ్రమానికి ఒకవైపు బ్రహ్మం గారు, ఒకవైపు కాశీనాయన, ఇద్దరు కూడా జగద్గురుమూర్తులు చక్కగా ఉన్నారు. మొత్తం లొకేషన్ అంతా తీసాం. శ్రీ 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 కాశీనాయన ఆశ్రమంలో మన మాతాజీ సుశీలమ్మ గారు, కొత్తపాలెం మాతాజీ గారు, వెంకట నరసింహ గురువు గారు, నరసింగపాడు వాళ్ళ అమ్మ అయ్య గారు, ఇట్లా ఈ ఆశ్రమంలో మనం మరి ఆంజనేయులు గారు. ఎందుకంటే ఈయన గురించి మళ్ళీ చెప్పాలి ఇప్పుడు మనం కాదు. ఆంజనేయులు ఈయన గుత్తికొండ ఊరు. కానీ ఈ బెళానికి ఒక 25-30 సంవత్సరాలుగా అనేక సేవలు అందిస్తూ అన్నసంతర్పణ కార్యక్రమం ప్రారంభం చేయడం దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి, అనేక రోడ్లు విషయంలో కానీ ఈయన శక్తి మేరకు వంచన లేకుండా. ఎందుకంటే మాకు మనిషి కొంత తెలిసినా కూడా మాకు తెలియదు అసలు ఆ మనిషి అంటే ఏదో వినేవాళ్ళం. కానీ ఈ మధ్య ఎక్కడ ఎవరైనా పేరు అడిగిన ఆంజనేయులు అడగండి అంటాను. నేను ఎవరు ఆంజనేయులు అనుకుంటున్నా. కానీ చాలా సౌమ్యుడు, చాలా భక్తి కలిగిన వాడు, త్యాగం ఉంది. ఏ పని చేసినా గుట్టు కానీ ఊరికి పెద్దగా ఆరుబాటాలకు చెప్పుకునేవాడు కాదు. అట్లాంటి ఆంజనేయులు గారు మన తిరుపతి స్వామి గారికి కూడా బాగా సుపరిచితులు, అంతరంగికులు. ఇవన్నీ కొన్ని ఉన్నాయి, ఇంకా చెప్పాలి. అవన్నీ లోతుల్లోకి అవసరం లేదు కాబట్టి. కానీ ఇట్లా మనందరం కూడా మనం 2 రోజులు ప్రయాణం, 3 రోజుల ప్రయాణంలో మనం రావటం జరిగింది. ఇక్కడే గుత్తికొండలోనే ఉందామని. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం, ఎంతోమంది మహాత్ములు తపస్సు చేశారు. మనం కూడా ఎన్నోసార్లు అనుకుంటున్నాం కానీ ఏదో ఒక రోజు ఉండేసరికి సరిపోతుంది. కానీ ఈసారి ఒక 3 నిద్రలు చేద్దామని బయలుదేరి వచ్చాము. రాత్రి మొత్తం కూడా అక్కడ కొండ మీద ఉన్నాం. నిన్న అక్కడ మనం ఆ వాతావరణం, ఆ యొక్క క్షేత్రం అంతా కూడా మనం వీడియో రూపంలో మనం తీసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇవాళ మధ్యాహ్నం అంతా కూడా అక్కడ మన చిలుకూరు నాగిరెడ్డి గారి ఆశ్రమంలో మొత్తం కలిసి మనం దానంతా కూడా ఒక వీడియో రూపంగా బంధించుకున్నాం. ఇప్పుడు మన కాశీనాయన ఆశ్రమంలో సుశీలమ్మ మాతాజీ గారి సమక్షంలో ఇదంతా కూడా మనం తీసుకొని, ఎందుకంటే ఈ సృష్టిలో వాస్తవానికి ఏది శాశ్వతం కాదు. కానీ ఇట్లాంటి మహాతల్లులు వారు ఎంతో కృషి, తపన, తపశ్శక్తి ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు రేపు ఏదో ఒక రోజు ఉన్న పలంగా మనకు తెలియకుండా వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టి కైలాసం వెళ్ళారు అనుకోండి, మనం ఏం చేయగలుగుతాం? అయ్యో మాకు దూరం అయిపోయారని బాధపడటం తప్ప. అందుకని ఉన్నప్పుడే వాళ్ళని మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో వారిని, వారి జీవితాన్ని వీలున్నంత వరకు, అంటే వ్యక్తిగత జీవితంలోకి మనం వెళ్ళలేదు కానీ ఈ ఆధ్యాత్మికంగా ఆమె చేసినటువంటి తపన, కృషి, దానికి వచ్చిన ఫలం, జనాలందరూ అనుభవించే పద్ధతులు ఇవన్నీ మన కళ్ళకు కట్టినట్టుగా ఆ ఏడుకొండల వాడి యొక్క ఆజ్ఞ, తిరుపతి స్వామి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క కృషి, కాశీనాయన బ్రహ్మం గారి యొక్క సంకల్పాలు ఇవన్నీ కూడా ప్రజలకు నిండుగా మెండుగా అంది. ఈ యొక్క మన పల్నాడు ప్రాంతంలో ఈ గుత్తికొండ బెళం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా
యోగ భూమిగా, కర్మ భూమిగా, జ్ఞాన భూమిగా సాధకులందరికీ కూడా సత్య మార్గానికి దర్శనం ఇచ్చేటువంటి యొక్క పుణ్యస్థలి. ఈ యొక్క స్థలం అనేది అంత గొప్పది కాబట్టి ఈ మహిమాన్విత క్షేత్రాలన్నీ మనకు దగ్గరగా ఉండటం మనకెంతో విలువైనవి. ఒక్కొక్క దాన్ని నేను తరిచి చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది. మనకి ఎక్కడో మన దగ్గరలోనే ఉంది. పిడుగురాళ్ళ మండలంలో మనకు ఆ వైపున, ఇది పిడుగురాళ్ళ మండలం ఈ వైపున, ఆ వైపున మోర్జంపాళ్ళ బొగ్గమల్లేశ్వర స్వామి అన్నది. సృష్టి ఎంత గొప్ప రహస్యం. ఎప్పుడు 360 రోజులు మరి 24 గంటలు ఎప్పుడు ఎనీ టైం నీళ్ళు ఉంటాయి బొగ్గ దగ్గర, బొగ్గమల్లేశ్వర స్వామి. ఇక్కడ మరి బెల్లంలో చూస్తే బెల్లంలో నీళ్లు. ఇవన్నీ సృష్టి యొక్క అద్భుత రహస్యాలు కాక మానవ నిర్మితాలు కాదు. అట్లాంటి అద్భుత నిర్మాణాలన్నీ కూడా మన మహాత్ములు మనకు అందించారు. ఆ వారసత్వంలోనే అమ్మవారు వచ్చారు. ఆ వారసత్వంలోనే మనం నడుచుకోవాలి. ఈ వారసత్వాన్ని వెనకతరానికి అందించాలి. ఈ యొక్క మంచి సమాజ నిర్మాణం కోసం మన దేవాలయాల యొక్క విశిష్టత, కుటుంబ ఐకమత్యం, మానవతా విలువలు, అందరూ హృదయ లోక శాంతి ఇవన్నీ జరగాలంటే ఈ యొక్క భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రజల్లో బాగా నిండుగా నడవాలి. అవి నడిచినట్లయితే మనందరం కూడా సుఖంగా శాంతిగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం బాగుంది, అందరం హాయిగా ఉంటాం. అదే ఎండ వస్తుంది, అందరికి ఎండ అయింది. అదే నీకు అక్కడ భోజనం పెడతాం, అందరం భోజనం చేస్తాం. అంటే సర్వేజన సుఖినో భవంతు, లోకా సుఖినో భవంతు అనేది మన సూక్తి. కాబట్టి లోకమంతా సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే మన హైందవ సాంప్రదాయాలు కొనసాగాలని చెప్పి ఇట్లాంటి మహాత్ములందరూ జీవితాలు దారబోస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ పూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి, ఇంకా మానసికంలో ఏమైనా అసంతృప్తులు ఉంటే వాటిని కూడా స్వామి సంపూర్ణం చేసేసి వాళ్ళ జీవితాన్ని సార్థకం చేయాలని మనసారా కోరుకుంటూ హరి ఓం తత్సత్ సద్గురార్పణమస్తు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.